సూర్యుడు అస్తమిస్తున్నాడు. కాని చంద్రోకర్ గ్రామంలో ఒక చీకటి ముందే అలముకుంది. అయాన్ వాళ్ల నాన్న తన కూతురి భయంకరమైన రూపాన్ని చూసి గడగడ వణికిపోతుంటాడు. భయంతో ఊరికి తిరిగి వస్తాడు. ఊరి వాళ్లందరికీ ఆ భయంకరమైన నిజం చెప్పడానికి ఊర్లో ఉన్న మర్రి చెట్టు కింద ఊరి వాళ్లందరూ కూర్చునుంటారు. అయాన్ ఆత్మ ఊర్లో తిరుగుతూ ఉంది. ఆ ఆత్మను నేను కళ్ళారా చూశాను. అయాన్ శవం శ్మశానంలో లేదు. తను లేచి తిరుగుతున్నాడు. తనకేదో రాక్షస శక్తి వచ్చింది. తనకెవరైనా కనిపిస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు. ఊరి వాళ్ళారా, మనందరం జాగ్రత్తగా ఉండాలి. మనమందరం కలిసిమెలిసి ఉండాలి. ఆ రాక్షస శక్తిని మనం అంతం చెయ్యాలి. అయాన్ వాళ్ల నాన్న చెప్పిన మాట విని ఊరి వాళ్లందరి మొహాలలో ఒక భయం పూర్తిగా నిండుకుంటుంది. గాలిలో ఏదో నిశ్శబ్దం, ఏదో జరగరానిది జరగపోతున్నట్లు. ఊరి ప్రజలారా, భయపడకండి. నేను రేపే ఒక రుహానీ ఆలింని పిలుస్తాను. ఆ రాక్షసుణ్ణి అతను తప్పకుండా అదుపులో పెడతాడు. ఊరి వాళ్లందరి భయాన్ని చూసి చంద్రోకర్ గ్రామం సర్పంచ్ తన ఏరియాకి చెందిన ప్రసిద్ధ రుహానీ ఆలంని పిలిపిస్తాడు. అయాన్ వాళ్ల నాన్న ఇంకా ఊరి ప్రజలు అతనికి జరిగిందంతా చెప్తారు. కాని గదిలో ఒక విచిత్రమైన కంగారు నిండుతుంది. ఊరి ప్రజలారా, కంగారు పడాల్సిందేమీ లేదు. ప్రతి భయం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి కారణానికి పరిష్కారం కూడా ఉంటుంది. నేను మీ భయాన్ని దూరం చేస్తాను. ఇవాళ రాత్రికి నేనే స్వయంగా శ్మశానానికి వెళ్తాను. కాని బాబా, రాత్రివేళ శ్మశానానికి వెళ్లటం సురక్షితం కాదు. అక్కడ అయాన్ నీడ. నేనున్నంత వరకు మీకు ఏ నీడ కూడా మీ మీద చేరుకోదు. గుర్తుపెట్టుకోండి, భయాన్ని మించిన శత్రువు ఏదీ ఉండదు. భయపడకూడదు. శ్మశానంలో నిశ్శబ్దం నిండుకుంటుంది. ఎటు చూసినా మరణ మృదంగమే మోగుతుంది. ఊరి వాళ్లందరూ భయపడుతూ ఒకచోట చేరతారు. రుహానీ ఆలిం వస్తారు. ఆ సమాధిని చూసి స్తంభించిపోతారు. సమాధి తవ్వేసుంటుంది. అందులో ఉండాల్సిన శవం ఉండదు. నేను ఒక ప్రయోగం చేస్తాను. దానితో అయాన్ రాక్షస రూపం స్వయంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే తను సమాధిలోకి వస్తాడో మీరందరూ కూడా అతని మీద మట్టి వేయండి. అలాగే మాల్వి గారు. మౌల్వీ గారు సమాధి ముందు కూర్చుని మంత్రాలను చదవటం మొదలు పెడతారు. గాలిలో చల్లదనం పెరుగుతుంది. ఏదో ఒక విచిత్రమైన శక్తి నిద్రలేస్తున్నట్టు. ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం. ఎప్పుడైతే మౌల్వీ మంత్రాలు చదువుతారో అప్పుడు గాలి చల్లగా మారుతుంది. శ్మశానంలో విచిత్రమైన అలజడి మొదలవుతుంది. అయాన్ రాక్షస రూపం అటువైపే వస్తూ ఉంటుంది. ఊరి వాళ్లందరూ భయంతో వణికిపోతుంటారు. అక్కడ గాలిలో అరుపుల శబ్దం గట్టిగా వినిపిస్తుంది. భయపడకండి ప్రజలారా, అయాన్ ఆత్మ అరవగలదు, విచిత్రమైన చేష్టలు చేయగలదు. కానీ భయపడకండి. అయాన్ ఆత్మ రుహానీ ఆలిం వైపు వస్తుంది. ఆలిం తన మీద పవిత్రమైన జలం చల్లుతాడు. కాని తను ఆగడు. తను ఆలిం దగ్గరికి చేరుకుని అతని మీద దాడి చేస్తాడు. అతనిని చంపేస్తాడు. ఆలిం చనిపోవడం చూసి ఊరి వాళ్లందరూ భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. అక్కడ శ్మశానంలో భయంతో నిండిన అరుపులు వినిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, రుహానీ బాబా మనకేం చెప్పారు? భయమే మనకి అన్నిటికంటే పెద్ద శత్రువు. మనం భయపడకూడదు. ఈ రాక్షస శక్తితో పోరాడాలి. ఆలియా మాటలు విన్నాక ఊరి వాళ్లందరూ ఒకటవుతారు. అయాన్ రాక్షస రూపం ఆలియా వైపే వస్తూ ఉంటుంది. ఆలియా శ్మశానంలో ఉన్న పారను తీసుకుంటుంది. ఆత్మ తల మీద గట్టిగా దాడి చేస్తుంది. అందులో నుంచి పురుగులు బయటికి వస్తాయి. కొన్ని పురుగులు పక్కనే ఉన్న మంటల్లో కాలిపోతాయి. భలే ఆలియా అక్క, ఒక్కటే దెబ్బతో రాక్షసుణ్ణి అంతం చేసేసింది. కానీ తన తలలో నుంచి ఎందుకు అన్ని పురుగులు వస్తున్నాయి? బుర్రలో ఏదో పురుగు తినేస్తుంది కదా, అదే పురుగు అయి ఉంటుందిలే. ఊరి వాళ్లందరూ తమ తమ ఇళ్ల వైపు బయలుదేరి వెళ్తారు. చంద్రోకర్ గ్రామంలో ఆనందాలు వెదజల్లుతాయి. ఎందుకంటే అయాన్ రాక్షస రూపం నల్లని నీడ తొలగిపోతుంది. రాత్రివేళ నిశ్శబ్దం. చంద్రోకర్ గ్రామం అంతా సంతోషంగా ఉంటుంది. ఊరివాళ్లు పార్టీ చేసుకుంటారు. కాని గాలిలో ఇప్పటికీ ఒక విచిత్రమైన భయం దాగి ఉంది. అయాన్ భూతం విషయంలో ఎంతగా భయపడిపోయామంటే గత 3 రోజుల నుంచి ఇంట్లోనే బందీగా ఉండిపోయాం. అయితే ఇవాళ ఆ లోటంతా తీర్చేసుకో, చక్కగా పార్టీ చేసుకో. ఊరి వాళ్లందరూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. అంతలో ఆలియా మిగతా వాళ్లు దూరంగా కొన్ని నీడలు రావడం గమనిస్తారు. చీకట్లో మొహాలు స్పష్టంగా కనపడ్డం లేదు. గాలిలో
ఒక విచిత్రమైన చల్లదనం కనిపిస్తుంది. ఊరి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, మరి అక్కడ వచ్చేవాళ్ళెవరు? ఎప్పుడైతే వాళ్ళందరూ దగ్గరకొస్తారో ఊరి వాళ్ళందరూ కూడా స్తంభించిపోయే విధంగా ఒక నిజం బయటపడుతుంది. 1-2 సంవత్సరాల క్రితం ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఇప్పుడొచ్చారు. అలా చూడండి, రుహానీ ఆలిం. అతన్ని అయాన్ ఆత్మ చంపేసింది కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చాడు? అలా చూడండి అజాన్ బాబాయ్, ఆయన 10 రోజుల క్రితమే చనిపోయారు కదా, ఆయన శరీరం అంతా ఎలా కుళ్ళిపోయిందో చూడండి. అమీరాన్ చూడండి, తను కూడా 20 రోజుల క్రితమే చనిపోయింది కదా. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఇన్ని భూతాలా? వీళ్ళందరూ కలిసి మన పార్టీని హాలోవిన్ పార్టీగా మార్చేశారు. అన్ని నడుస్తున్న శవాలను చూసిన తరువాత ఊరి వాళ్ళందరూ భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. భూతాలు వాళ్ళని వెంబడిస్తాయి. ఊరి వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు వెళ్లి తలుపులు మూసేసుకుంటారు. గాలిలో అరుపుల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆలియా తన ఇంట్లో కూర్చుని ఆశ్చర్యంతో భయపడుతూ ఉంటుంది. అప్పుడే తన స్నేహితుడు మనోహర్ ఫోన్ చేస్తాడు. ఏంటి మనోహర్, చెప్పు. ఆలియా, నా ఆరోగ్యం అసలు బాగాలేదు. ఏమైందో చెప్పు. ఎందుకో నెమ్మదిగా నా బుర్ర పనిచేయట్లేదని నాకు అనిపిస్తుంది. తల లోపల చాలా దురదగా అనిపిస్తుంది. నేనొస్తున్నానుండు, హాస్పిటల్కి వెళ్దాము. ఆలియా తన స్నేహితురాలు జారాతో పాటు మనోహర్ ఇంటికి చేరుకుంటుంది. అక్కడి సంఘటన చూశాక తను వణికిపోతుంది. మనోహర్ తల పేలిపోయి ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల అయాన్ తలలో నుంచి వచ్చిన పురుగులు మొత్తమంతా తిరుగుతూ ఉంటాయి. జారా, నువ్వు ముక్కు చెవులు నోరు మూసుకో. ఎందుకు? లేదంటే ఈ పురుగులు నీలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మనోహర్కి పట్టిన గతి నీకు కూడా పడుతుంది. అది నీకెలా తెలుసు? ఇవి భూతాలు కావు, జాంబీలు. ఈ పురుగులందర్నీ జాంబీలుగా మారుస్తున్నాయి. ముందు జాంబీ మనుషుల మీద దాడి చేసి చంపుతాయి. తర్వాత ఈ పురుగులు చనిపోయిన వాళ్ల మెదడులోకి దూరతాయి. అప్పుడు వాళ్ళు కూడా జాంబీలైపోతారు. ఇలా అయితే మొత్తం ఊరంతా అంతమైపోతుంది. ఉన్న వాళ్ళందరూ జాంబీలుగా మారకముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి. కానీ మనం ఏం చేయగలం? నేను నా కళ్ళారా చూశాను, ఈ పురుగులు మంటల్లో కాలిపోతాయి. మనం కొంతమంది స్నేహితులను ఒక చోటికి రమ్మని పిలవాలి. ఆలియా ఇంకా జారా ఊర్లో తమ స్నేహితులను ఒక చోటికి రమ్మంటారు. ఆలియా మగవాళ్లకు కాగడానిచ్చి నిప్పు వెలిగిస్తుంది. రాత్రి నిశ్శబ్దంలో వాళ్ల కాగడాల వెలుగు ఒక ఆశాకిరణంగా మారి వెలుగుతుంది. అన్నిటికంటే ముందుగా మీరు జాంబీలను గుర్తించాలి. కానీ వాళ్ళని మేము ఎలా గుర్తుపడతాము? ఎవరైతే నెమ్మదిగా నడుస్తారో వాళ్ళు జాంబీలు. శరీరం కుళ్ళిపోయి ఉంటుంది కదా, వాళ్ళు జాంబీలు. ఆలియా జారా ఎలాగైతే చెప్తారో సరిగ్గా అలాగే అబ్బాయిలందరూ చేస్తారు. కొంతమంది అబ్బాయిలు జాంబీలను గుర్తుపట్టి ముందు నిప్పుతో వాళ్ల తల మీద దాడి చేస్తారు. ఆ తర్వాత చేతిలో ఉన్న కాగడాతో వాళ్లను కాల్చేస్తారు. అప్పుడు ఒక్క పురుగు కూడా తప్పించుకోదు. ఆ విధంగా వాళ్ళు ఊర్లో ఉన్న అన్ని జాంబీలను అంతం చేస్తారు. ఆ తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆలియా తెలివితేటలకు తనకు ధన్యవాదాలు చెప్తారు. ఆలియా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే తన స్నేహితుడు అయాన్ మరణానికి పగ తీర్చుకుంది కాబట్టి.